దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నంబర్ 6. అసలు కథలో ఏం జరుగుతుంది? హృదయ్కి, శ్రీనాథ్కి వసుంధర ఇచ్చిన షాక్ ఏంటి? కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వసుంధరాదేవి గారు కొడుకు గురించి ఆలోచిస్తూ మనోవేదనకు గురి అవుతుంటుంది. శ్రీనాథ్ గారు, హృదయ్ ఆఫీస్కి వెళ్ళడం కూడా మర్చిపోయి ఇంట్లోనే ఉండిపోతుంటారు. తెలిసిన బంధువులు, స్నేహితులు వచ్చి వాళ్ళని పరామర్శించి వెళ్తుంటారు. అలా శ్రీనాథ్, వసుంధర ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రకాష్, అతని భార్య సావిత్రి, ప్రకాష్ సావిత్రిల పెద్ద కొడుకు అయిన చరణ్, అతని భార్య సునంద విషయం తెలుసుకొని వసుంధర ఇంటికి వస్తారు. చరణ్కి, సునందకి ఎల్కేజీ, యూకేజీ చదివే ఒక పాప, బాబు కూడా ఉంటారు. హృదయ్ ఎంగేజ్మెంట్ రోజు వీళ్ళు టూర్లో ఉండేసరికి ఆ ఫంక్షన్కి రాలేకపోతూ ప్రకాష్ శ్రీనాథ్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. టూర్ నుంచి రాగానే అసలు ఎంగేజ్మెంట్ జరగలేదని, ఇది విషయమని ప్రకాష్ ఫ్యామిలీకి తెలిసి హృదయ్ గురించి కంగారు పడుతూ వస్తారు. అందరూ కూర్చొని వీళ్ళ బాధలో వీళ్ళు ఉంటే ఆ చిన్నపిల్లలిద్దరూ అక్కడ ఆడుతూ కూర్చుంటే వసుంధర ఆ పిల్లల వైపే ఆశగా చూస్తూ ఉంటుంది. కొన్ని ఏళ్లుగా 2 కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. శ్రీనాథ్, ప్రకాష్ కాకుండా వసుంధర, సావిత్రి కూడా మంచి స్నేహితులు. హృదయ్, చరణ్ ఫ్యామిలీ ఫ్రెండ్గానే కాకుండా బిజినెస్ పరంగా కూడా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ హృదయ్ గురించి తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా శ్రీనాథ్ వాళ్ళని ఓదార్చలేకపోతుంటారు. హృదయ్ గురించి అలా విని చరణ్ దంపతులు కూడా బాధపడుతుంటారు. ఇలా ఇంకొక 2 రోజులు గడుస్తాయి. వసుంధరాదేవి గారు ఉండే కొద్దీ కృంగిపోతుంటే శ్రీనాథ్, హృదయ్ చూడలేకపోతుంటారు. ఒక్కరోజు హృదయ్ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా, సార్ అంటూ సర్వెంట్ పిలుపు వినిపిస్తుంది. హృదయ్ అటువైపుకు తిరిగి చూస్తాడు. వసుంధరాదేవి మేడం గారికి టిఫిన్ పెట్టుకుని రమ్మన్నారు కదా సార్ అంటూ టిఫిన్ ప్లేట్తో నిలబడి చెప్తుంది. హృదయ్ వెళ్ళి ఆ ప్లేట్ తీసుకుని రూమ్ నుండి బయటకొచ్చి ఆ పక్కనే ఉన్న పేరెంట్స్ రూమ్ వైపు వెళ్తుంటాడు. శ్రీనాథ్ గారు కన్నీళ్లు పెడుతున్న వసుంధరాదేవి గారి పక్కన సోఫాలో కూర్చొని ఉంటాడు. నిన్నంతా ఏమీ తినలేదు, కొంచెమైనా తిందుగాని రా వసుంధరా అని భార్యని బతిమలాడుతుంటాడు శ్రీనాథ్. మీ ఓదార్పు వల్ల నా కొడుకు బతుకుతాడు అంటే చెప్పండి, మీ రిక్వెస్ట్ నేను వింటాను అని అంటుంది వసుంధరాదేవి. నువ్విలా తిండి నీళ్లు మానేసి హృదయని ఇంకా బాధ పెడుతున్నా వసుంధరా అని అంటాడు శ్రీనాథ్ కంటతడి పెడుతూ. వాడు బతికి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలంటే వాడు నా నిర్ణయానికి ఒప్పుకుంటే బాగుండు అంటుంది వసుంధరాదేవి. హృదయ్ ఆ మాటలు వింటూ అమ్మా అంటూ టిఫిన్ ప్లేట్తో లోపలికొస్తాడు. కొడుకును చూసి వసుంధరాదేవి కన్నీళ్లు తుడుచుకుంటుంది. హృదయ్ టిఫిన్ ప్లేట్తో వచ్చి తల్లికి మరో పక్కన కూర్చొని సరేనమ్మా, నీ నిర్ణయానికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడు. అది విని వసుంధరాదేవి గారితో పాటు శ్రీనాథ్ గారు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. నువ్వు చెప్తున్నది నిజమేనా హృదయ్ అని అడుగుతుంది వసుంధరాదేవి. నిజమేనమ్మా, నీకు నచ్చిన అమ్మాయిని చూడు. నేను చనిపోయేలోపు నా బిడ్డ ఆమె కడుపులో ప్రాణాలు పోసుకునేటట్టుగా చూస్తాను. నువ్వు కోరుకున్నట్టుగానే వచ్చే అమ్మాయితో శారీరకంగా కలిసి ఆ బిడ్డకు తండ్రినవుతాను అని అంటాడు. కొడుకు మాటలు విని వసుంధరాదేవి గారు సంతోషపడుతుంటుంది. కానీ శ్రీనాథ్ గారు మాత్రం కొడుకు వైపు అనుమానంగా చూస్తుంటాడు. ఎందుకంటే కొడుకు మనసులో ప్రియాంక ఏంటి అనేది ఆ తండ్రికి పూర్తిగా తెలుసు కాబట్టి శ్రీనాథ్ గారు కొడుకు మాటలు నమ్మలేకపోతుంటాడు. ఇప్పుడు కాస్త సంతోషంగా ఉంది హృదయ్. నీకోసం నేను మంచి అమ్మాయిని చూస్తాను. ఈ ఇంటికి వారసురాలు అందించాలంటే ఆ అమ్మాయి మామూలు అందగత్తె అయి ఉండకూడదు, ఆ ప్రియాంకని మించి ఉండాలి అని అంటుంది ప్రియాంక మీద కోపంతో. అదంతా నీ ఇష్టం. నువ్వు ఏ అమ్మాయిని చూసినా నాకు ఓకే. కానీ ముందు టిఫిన్ తిను
అంటూ తల్లికి ఇడ్లీ తుంపి నోట్లో పెడతాడు. వసుంధరదేవి గారు కన్నీళ్ళు తుడుచుకొని కొడుకు నోటికి అందించిన తిని, ప్లేట్ ఇలా ఇవ్వు నానా అని తీసుకొని కొడుక్కి కూడా తినిపించి ఆ తర్వాత భర్తకు కూడా తినిపిస్తూ ఉంటుంది. అలా ముగ్గురు ప్రేమని పంచుకుంటూ టిఫిన్ చేస్తుంటారు. అప్పటి నుండి వసుంధర కొడుకుతో రిలేషన్ పెట్టుకొని బిడ్డని కని ఇవ్వడానికి అమ్మాయిని సెర్చ్ చేసే పనిలో ఉంటుంది. వసుంధర ఆ పనిలో ఉంటే శ్రీనాథ్ గారు కొడుకు మనస్తత్వాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. ఇలా ఓ 2 రోజుల తర్వాత బయట ఓ నిర్మానుష ప్రదేశంలో హృదయ్ ఆలోచిస్తూ ఒంటరిగా నిలబడి ఉంటాడు. శ్రీనాథ్ గారు అక్కడికి వచ్చి కొడుకుని సూటిగా చూస్తుంటాడు. మీరేంటి డాడ్ ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు హృదయ్. నువ్వు మీ అమ్మని మోసం చేయాలని చూస్తున్నావు కదా అని అడుగుతాడు శ్రీనాథ్ గారు. ఆ మాటకి హృదయ్ తడబడుతూ మోసమేంటి, ఆహా అదేమీ లేదు అని అంటాడు. నా దగ్గర నిజం దాచలేవు హృదయ్, అసలు నీ మనసులో ఏముందో చెప్పు అని అంటాడు. ఓకే డాడ్, మామని కొంచెం ట్రాప్ చేయాలని చూస్తున్నాను. వచ్చే ఆ అమ్మాయి ఎవరైనా సరే ఆ అమ్మ దృష్టిలో నాతో రిలేషన్లో ఉన్నట్టు, కానీ నా దృష్టిలో మాత్రం తను సరోగసి మదరే. అమ్మకు తెలియకుండా ఆ అమ్మాయిని సరోగసి మదర్ని చేస్తాను అని అంటాడు. అదేంట్రా అలా అంటున్నావు? ఇక్కడ మీ అమ్మ వారసుని మాత్రమే కోరుకోవడం లేదు, నీ సంతోషం కూడా కోరుకుంటుంది అని అంటారు శ్రీనాథ్ గారు. నా సంతోషం ప్రియాంకతో మాత్రమే ఉంటుంది నాన్నా, కానీ ఆ సంతోషం తెచ్చుకోవడం కాని పని కదా అని అంటాడు బాధపడుతూ. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు హృదయ్, నువ్వు శారీరకంగా బిడ్డని కనడం మీ అమ్మ కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. అసలు జీవితంలో ఏం చూసా హృదయ్, ఏం సుఖపడ్డావు అని అడుగుతాడు శ్రీనాథ్ గారు. మనసులు కలవకుండా శరీరాలు కలుపుకుంటే అది సుఖం కాదు నాన్న, నా దృష్టిలో నరకం అని అంటాడు హృదయ్. అంటే హృదయ్, వచ్చే అమ్మాయితో కొన్ని రోజులు కలిసి ఉంటే నీ మనసు మారుతుందని నేను కూడా అనుకుంటున్నాను అని అంటాడు శ్రీనాథ్ గారు. నెవ్వర్, ఎట్టి పరిస్థితిలో కూడా నా మనసు మారదు. ప్రియాంక స్థానంలో ఇంకొక అమ్మాయిని టచ్ చేయలేను. నేను సరోగసి ద్వారా మాత్రమే బిడ్డని కనాలనుకుంటున్నాను అనే విషయాన్ని మీరు అమ్మ దగ్గర చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళడానికి 2 అడుగులు ముందుకు వేసేసరికి ఎదురుగానే వసుంధరాదేవి గారు కనిపిస్తుంటారు. తనను చూసి ఇద్దరూ షాక్ అవుతుంటారు. వసుంధరాదేవి వాళ్ళ మాటలు విన్నట్టు గుర్తుగా కొడుకు వైపు కోపంగా చూస్తుంటుంది. మీ ఇద్దరి కార్లు ఇక్కడ ఉన్నా ఏంటని డౌట్ పడుతూనే కారు దిగి ఇక్కడికి వచ్చాను. నేను రావటం మంచిదైంది, లేకపోతే నా కొడుకు నన్ను ఇంకా మోసం చేసేవాడు అంటుంది వసుంధరాదేవి గారు. సారీ మామ్ అంటాడు హృదయ్. వసుంధరాదేవి కొడుకుని కోపంగా చూసి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని కారు దగ్గరికి వచ్చి కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటుంది. భార్య పట్టుదల ఏంటో శ్రీనాథ్ గారికి తెలుసు కాబట్టి, ఇక నువ్వు మీ అమ్మ మాట వినక తప్పదు హృదయ్ అని అంటాడు. ఎలా డాడ్, మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని ఎలా దగ్గరికి తీసుకోమంటారు అని అడుగుతాడు హృదయ్ బాధపడుతూ. అదే ప్రశ్న కొద్దిసేపటికి తల్లి ముందు ఉంచుతాడు. ఆ అమ్మాయిని కలిసిన వెంటనే నిన్న ఆ అమ్మాయితో శారీరకంగా కలవమని చెప్పడం లేదు హృదయ్. కొన్ని రోజులు సపరేట్గా నువ్వు ఆ అమ్మాయితో కలిసి ఒకే ఇంట్లో ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తాను. మీరిద్దరు కలిసి ఉంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడవచ్చు. ఎందుకో నేను తీసుకున్న ఈ నిర్ణయం ఒక మంచి పునాది అవుతుందని నా మనసుకు అనిపిస్తుంది అని అంటుంది వసుంధర. తల్లి మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వసుంధర నిర్ణయాన్ని శ్రీనాథ్ ఆసక్తిగా విని, ఒకసారి మీ అమ్మ చెప్పేది కూడా విను హృదయ్, ఉన్న 4 రోజులు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు అని అంటాడు. హృదయ్ కొన్ని క్షణాలు ఆలోచించి, సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పి వెళ్తాడు. నా కొడుకు నిర్ణయంలో మళ్ళీ ఎలాంటి మార్పు రాకముందే ఒక మంచి అమ్మాయి కనిపిస్తే బాగుండు అని అనుకుంటుంది వసుంధర.
ఇలా వసుంధర తన ప్రయత్నాలు తను ఉంటూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూనే ఉంటుంది. రిలేషన్‌కి వసుంధరకి నచ్చిన అమ్మాయి దొరకటం అంత ఈజీ కాదు అన్నట్టుగా హృదయ్ నిర్లక్ష్యంగా ఉంటాడు. కొడుకు వైఖరి, మరో పక్క భార్య ప్రయత్నాలు శ్రీనాథ్ మౌనంగా చూస్తుంటాడు. ఇలా శ్రీనాథ్ ప్రతి విషయం కూడా స్నేహితుడైన ప్రకాష్‌తో పంచుకుంటూనే ఉంటాడు. వసుంధర ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో అన్నట్టుగా ప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇలా ఓ 10 రోజుల తర్వాత హృదయ్ పేపర్ చదువుతూ కూర్చొని ఉండగా వసుంధరాదేవి గారు ఒక ఫోటో తీసుకొచ్చి, "ఈ ఫోటో చూడు హృదయ్" అని అంటుంది. "ఎవరి ఫోటో అమ్మాది?" అని అడుగుతాడు. ఆ మాటలు వింటూ శ్రీనాథ్ గారు అక్కడికి వస్తారు. "నీతో రిలేషన్‌లో ఉండబోయే అమ్మాయి ఫోటో" అని అంటుంది. అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. "నీకోసం ఒక మంచి అమ్మాయి దొరికింది" అని వసుంధర కొంచెం సంతోషపడుతూ చెప్తుంది. అసలు అంత త్వరగా అమ్మాయి దొరుకుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేయని హృదయ్ తల్లి మాటలకు ఆశ్చర్యపోతాడు. "ఒక్కసారి ఈ ఫోటో చూసి అమ్మాయి ఎలా ఉందో చెప్పు" అని అంటుంది ఫోటో ఉన్న కవర్ ఇస్తూ. హృదయ్ కోపంగా లేచి, "ఆ అమ్మాయి ఫోటో చూడటానికి ఇదేమీ పెళ్లి చూపులు కాదు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమూ లేదు" అని అంటాడు విసుగ్గా. "అంటే కొన్నాళ్ళు నీతో కలిసి ఉండబోయే ఆ అమ్మాయి గురించి నీకు తెలియాలి కదా హృదయ్" అంటుంది వసుంధరాదేవి గారు. "తను అమ్మాయి అయితే చాలు. ఆ అమ్మాయి గురించి నాకు తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. తను ఎలా ఉన్నా నాకు ఓకే" అని చెప్పి ఆ ఫోటో కూడా చూడకుండా పైకి వెళ్ళబోతుంటే, "వెయిట్ హృదయ్" అంటుంది వసుంధర కొంచెం సీరియస్ వాయిస్‌తో. హృదయ్ ఆగిపోయి తల్లి వైపు చూస్తుంటాడు. "ఆ అమ్మాయి గురించి నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి" అంటుంది వసుంధర. "ఏంటి ఆ విషయాలు" అన్నట్టుగా హృదయ్ మౌనంగా ఉంటాడు. శ్రీనాథ్ గారు కూడా ఏంటి ఆ విషయాలు అన్నట్టుగా ఉంటాడు. "ఆ అమ్మాయి పేరు స్పందన. అందంలో అప్సరసలాగా ఉంటుంది" అని చెప్తుంది. తల్లి నోటి నుండి ఆ పేరు వినపడగానే స్పందన అని హృదయ్ మనసులో తెలియకుండానే ఆలాపనగా అనుకుంటాడు. శ్రీనాథ్ గారు కూడా స్పందన అని మనసులో పలికి, "హృదయ్ స్పందన కలిపితే హృదయ స్పందన అంటే తను నా కొడుకు గుండె చప్పుడు అవుతుందా" అని ఆశగా అనుకుంటాడు. ఇద్దరూ ఆ పేరు విని మౌనంగా ఉండిపోతే తిరిగి వసుంధరాదేవి స్పందన గురించి చెప్తూ, "బట్ ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయి భర్త చనిపోయాడు. తనకి 5 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు" అని చెప్తుంది. ఆ విషయం వినగానే ఆ తండ్రి కొడుకు ఇద్దరూ షాక్ అవుతుంటారు. ఒక బిడ్డ తల్లిని రిలేషన్ కోసం తీసుకొస్తుంది అని అసలు శ్రీనాథ్, హృదయ్ ఊహించలేదు కాబట్టి ఇద్దరూ అంత షాక్ అవుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రియాంక తప్ప ఇంకొక అమ్మాయి నీడను కూడా గిట్టని హృదయ్ భర్త చనిపోయి ఒక బిడ్డకు తల్లి అయిన స్పందనతో కలిసి ఉంటాడా? హృదయ్ స్పందనల గమనం అసలు ఎలా ఉండబోతుంది? అసలు వసుంధర ఒక బిడ్డ తల్లిని రిలేషన్‌కి తీసుకొచ్చే వెనక కారణమేంటి? వసుంధర కోరుకున్నట్టుగా హృదయ్, స్పందన మధ్య బాండింగ్ ఏర్పడుతుందా? తను అనుకున్నట్టుగా జరుగుతుందా? ఇవన్నీ తెలియాలి అంటే అద్భుతంగా సాగే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.